ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ముఖ్యంగా తిరువూరు మెప్మా ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నిక వాయిదా పడిందంటూ పీడీ ప్రకటించడంతో ఎన్నిక జరపాలంటూ మెప్మా కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. అయితే ఎన్నిక వాయిదా వేయాలంటూ మరో వర్గం డిమాండ్ చేసింది. మెప్మా ఎన్నికలు సజావుగా నిర్వహిస్తే ఎంపీ కేసినేని చిన్నికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. అసలు తిరువూరులో ఎన్నికలు జరగకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మెజారిటీ సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. మొత్తం 33 మంది సభ్యులకు గాను 22 మంది మద్దతుతో ఏకగ్రీవంగా జనసేన పార్టీ అభ్యర్థి డెక్క నవ్య తెలిపారు. పేకాట క్లబ్ నడిపి మైలవరం పోలీసులకు దొరికిన మహిళను ఎన్నుకోవాలని ఎంపీ చెప్పారని ఆరోపించారు కొలికిపూడి. జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేను, అలాగనే బీజేపీ నాయకులు కూడా ఈ మెప్మా ఎన్నికల్లో జనసేన కార్యకర్తకి అధ్యక్షురాలిగా అవకాశం ఇవ్వాలని అందరూ నిర్ణయించాం. అయితే గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు జనసేనకి ఇవ్వటానికి వీల్లేదు అని ఆయన ఒక మహిళ పేరు ప్రతిపాదించారు. ఆ మహిళ తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తుంది. ఆమె మైలవరంలో పేకాట శిబిరం నిర్వహిస్తుంటే 3 నెలల క్రితం మైలవరం పోలీసులు ఆమెతో పాటు పేకాట శిబిరాన్ని నిర్వహించడంలో సహకరిస్తున్న గణేష్ అనే వ్యక్తిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేసి పేకాట శిబిరాన్ని ఆపటం జరిగింది. అప్పుడు ఆ మహిళ ఎంపీ గారి పేరు చెప్పి ఆ కేసు నుంచి బయటపడటం జరిగింది. ఆ మహిళతో పాటు